హాయ్ అండి. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. సో, ఈరోజటి వీడియోలో ఏంటి అంటే, మా ఇంటికొచ్చిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పుడైతే నేను వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. ఇంకా మా వెంకట్ లేట్ నైట్ వచ్చిండనమాట. ఇంకా నైటే వచ్చేసినాం ఇక్కడికి. ఇంకా వ్లాగ్ అంతా ఏం షూట్ చేయలేదు. సో, ఇక్కడికొచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగే స్టార్ట్ చేశాననమాట వ్లాగ్ షూట్ చేయడము. సో, ఇంకా మార్నింగ్ లెగగానే ఫుల్‌గా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాననమాట. హెడ్ బాత్ చేద్దాము అని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా! నా ఫేస్‌నైతే చూపిస్తున్నాను. లడ్డులాగా అయ్యింది కదా! ఇన్ని రోజులేమో బక్కగుండే. ఇంకా ఆడికి పోయేసరికి మంచిగా వెయిట్ అయితే పుట్ ఆన్ అవుతాననమాట. ఎందుకు అంటే అక్కడ నాకు ఏ పనుండదు. మంచిగా మా వోళ్ళు చేసి పెడితే నేను తింటా అనమాట ఇంకా. సో, అట్లయితే లావు అయిపోతా అనమాట. ఖచ్చితంగా ఇప్పుడనే కాదు ప్రతిసారి వెళ్ళినప్పుడైతే నేను ఖచ్చితంగా వెయిట్ పుట్ ఆన్ అవుతా. సో, ఆడ నాకు ఎక్కువ రోజులు ఉండాలంటే కూడా భయమేస్తదనమాట. నేను వెయిట్ ఎక్కువ పెరిగిపోతానేమో అని చెప్పేసి. ఎందుకు అంటే నాకు యాపీ అప్పుడు థర్డ్ మంత్ వరకైతే నేను చాలా అంటే చాలా బక్కగా అయిపోయినా. ఫోర్త్ మంత్‌లో ఇంకా చేతనవ్వట్లేదని అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినా, ఫోర్త్ మంత్ ఒక్క మంత్‌లోనే నేను 10 కేజెస్ పెరిగినా అనమాట. అంత వెయిట్ పుట్ ఆన్ అయినా అక్కడుండి. ఎందుకంటే ఆ 3 మంత్స్ నేను సరిగ్గా తినలేదనేసి మా అమ్మ ఆకుకూరలు చేసి బాగా పెట్టిందనమాట. మా అమ్మ చేసే ఆకుకూరలు నాకు చాలా అంటే చాలా ఇష్టము. మంచిగా కుమ్మేసి 1 మంత్‌లో 10 కేజీస్ పెరిగినా అనమాట. అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినలేననుకోండి. సో, అందుకనే తినే టైం వచ్చినప్పుడే తినేసేయాలనమాట. ఇప్పుడు చూడండి ఏమన్నా తినాలంటే భయమేస్తా ఉంటదనమాట. అమ్మో! నా షుగర్ లెవెల్స్ ఏమవుతది ఏంటి అనేసి. ఇంకొకటి నేనేంటి అంటే నా పక్కల ఎవరైనా ఉన్నారనుకోండి, ఇప్పుడు మా హస్బెండే గానివ్వండి, మా ఇంట్లో వాళ్ళు మా అమ్మ వాళ్ళే గానివ్వండి, ఎవరైనా ఉన్నారనుకోండి, నన్ను నేను ఎక్స్‌క్యూజ్ చేసుకొని తినేస్తాననమాట. నాకేం గాదు, నాకేం గాదు అనేసి తినేస్తా. కానీ నేను ఒక్కదాన్ని ఉన్నా అనుకోండి, నేను అస్సలు ముట్టననమాట. నాకు భయమేస్తది. అమ్మో! నాకేమన్నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చేస్తదేమో, నేను ఖచ్చితంగా చేయాలి డైట్, నేను ఖచ్చితంగా ఇంతే తినాలి, నేను ఇంతే తింటా అనేసి అంతకు మించి ఇంకెక్కువ ముట్టననమాట. అదేంటో మరి వాళ్ళున్నారు అన్న ధైర్యం కావచ్చు. ఇంకా అట్లయితే ఎక్కువ తినేస్తాననమాట. అండ్ రేపొచ్చేసి హాస్పిటల్‌కి వెళ్ళాల్సిందుందనమాట. నాకు హాస్పిటల్‌కి వెళ్ళాలి అంటే ఎంత భయమేస్తుందో మీకు చాలా సార్లు చెప్తా ఉన్నాను. హాస్పిటల్‌కి వెళ్తే ఏదో ఒకటి చెప్తున్నారు. హాస్పిటల్‌కి వెళ్తే ఏదో ఒకటి చెప్తున్నారు. నాకు వెళ్ళాలంటేనే భయమేస్తుంది. సో, ఇంకా రేపు కూడా వెళ్ళేదుందనమాట. సో, అందుకనే నైటే వచ్చినాము. రేపు హాస్పిటల్‌కి వెళ్తే ఏం చెప్తారో చూద్దాము అని చెప్పేసి. అంటే నార్మల్‌గా ఏం స్కానింగ్స్, టెస్ట్‌లు ఏం లేవు. జస్ట్ నార్మల్ చెకప్‌కే అనమాట. ఎందుకు అంటే నాకు షుగర్ ఉండడం వల్ల ఎవ్రీ 15 డేస్‌కి అయితే నేను కన్సల్ట్ అవ్వాలి డాక్టర్‌ని. ఎందుకు అంటే షుగర్ వల్ల ఉమ్ము నీరు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి గదా! సో, అందుకనే 15 డేస్ అయిపోయింది. సో, ఇంకా వెళ్ళాలి అని చెప్పేసి ఇంక వచ్చినామనమాట. ఇంకా నెక్స్ట్ డే అయితే హాస్పిటల్‌కి వెళ్ళినాము. హాస్పిటల్‌కి వెళ్ళిన అప్డేట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఇస్తాననమాట. సో, ఇంక ఇక్కడైతే అదే చెప్తున్నాను. హాస్పిటల్‌కి వెళ్ళాలంటే నాకు భయమేస్తుంది. ఎందుకు అంటే ఇప్పుడేం చెప్తారో తెలీదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్‌కి ఎంఆర్ఐ స్కాన్ ఉందనమాట. దాంట్లో కొంచెం అటు ఇటు వచ్చినా ఇమ్మీడియేట్‌గా డెలివరీ అయితే చేస్తాను అని చెప్పారనమాట మేడము. సో, నాకింకా భయమేస్తా ఉందనమాట. హార్డ్‌లీ 10 డేసే ఉందా ఏంది నా డెలివరీకి అన్నట్టు అనిపిస్తుంది. ఎందుకు అంటే చెప్పలేము. నాకు ఇప్పటి వరకు ఫిఫ్త్ మంత్ నుంచి తీసిన స్కాన్స్ కానీ, రిపోర్ట్స్ కానీ ప్రతి దాంట్లో నెగెటివే వస్తుంది. సో, ఈసారి కూడా పాజిటివ్ వస్తది అన్న హోప్ అయితే నాకు లేదు. ఈసారి కూడా ఏదైనా ప్రాబ్లమ్ మళ్ళీ వస్తదేమో అన్న టెన్షన్ అయితే ఎక్కువైపోయిందనమాట. సో, ఇంకా అదే థింక్ చేస్తా ఉన్నాననమాట. ఇంకా 10 డేసే ఉంది డెలివరీకి. నేను చేయాల్సిన పనులేమో చాలా ఉన్నాయి. 10 డేస్‌లో డెలివరీ అయిపోతే హ్యాపీ ఎట్లా అది ఇది అని ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు వస్తా ఉంటాయి కదా! మనం ఒంటరిగా ఉంటే. ఇన్ని రోజులైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కాబట్టి అవేం గుర్తు రాలేదు. ఇంకా టైమ్ స్పెండ్ చేసుకుంటూ, వీడియోస్ చేసుకుంటూ సరదాగా గడిపేసి వచ్చినా గానీ, ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ మెంటల్ టెన్షన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, ఈ చిన్న మీషో అన్బాక్సింగ్ వీడియో అయితే చూసేయండి. ఎవరికన్నా యూజ్ అవుతుందేమో. ఎందుకు అంటే కొత్తగా ఎవరైనా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ట్రైపాడ్ తీసుకోవాలి అంటే తీసుకోలేరు గదా! సో, ఇట్లా తక్కువ కాస్ట్‌లో అయితే తీసుకోవచ్చనమాట. నేను అట్లనే ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా. నేను ఛానల్ పెట్టి ఇన్ని రోజులైనా నేను ట్రైపాడ్ అయితే తీసుకోలేదనమాట. సో, ఇప్పుడైతే తీసుకోవాల్సొచ్చింది. అది కూడా ఎక్కువ బడ్జెట్ ఏం కాదు. తక్కువ కాస్టే. సో, ఇన్ కేస్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను మీషో కోడ్ అయితే ఇస్తాననమాట. క్వాలిటీ ఎట్లా ఉంది అంటే కాస్ట్‌కి తగ్గట్టే ఉందని చెప్పాలనమాట. అంత వావ్ అన్నట్టయితే ఏం లేదు. సోగా ఉందనమాట. స్టాండర్డ్‌గా అయితే ఏం లేదు. కాకపోతే యూజ్ అయితే చేసుకోవచ్చనమాట కొన్ని రోజులు. హైట్ కూడా పెద్దగా ఏం లేదు. కొంచెమే ఉంది హైట్. మనం ఎక్కువ హైట్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా కింద స్టూల్ ఏసుకొని పెట్టుకోవాల్సొస్తుందనమాట. కానీ కొంచెం ఓకే. నేనైతే యూజ్ చేయగలుగుతున్నా. చూద్దాము ఎన్ని రోజులు వాడతానో. దాన్ని బట్టి మీకు మళ్ళీ ఎప్పుడన్నా అప్డేట్ అయితే ఇస్తాననమాట. సో, ఓవరాల్‌గా ఇట్లయితే ఉంది. కిందకి ఇట్లా చిన్నగా పెట్టుకొని వాడుకుంటేనేమో ఏం ఊగుతలేదు. కొంచెం అది హైట్ మొత్తం పెట్టేసుకొని ఫోన్ పెట్టినామనుకోండి ఊగుతుందనమాట. కొంచెం టచ్ చేస్తే పడిపోతది. సో, జాగ్రత్తగా చేసుకోవాలి. కుకింగ్ వీడియోస్ అలాంటివి చేసినప్పుడు ఫోన్ పడిపోయిందనుకోండి ప్రాబ్లమ్ అయిపోతదనమాట.
ట్రైపాడ్ వచ్చి చాలా రోజులే అవుతుంది. నేను రోజు మీతో షేర్ చేద్దాము అనుకుంటున్నాను గానీ మర్చిపోతున్నాననమాట. అట్‌లీస్ట్ ఒక్కరికన్నా యూజ్ అవుతది కదా! ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కునే కన్నా ఇట్లా తక్కువ బడ్జెట్‌లో అని చెప్పేసి. కానీ నేను రోజు మర్చిపోతున్నాను. యాడ్ చేస్తలేననమాట. సో, ఇంక ఈరోజైతే ఫైనల్‌గా యాడ్ చేసేసాను. సో, ఇంకా వ్లాగ్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇంకా యాపీనైతే ఫ్రెష్ అప్ చేసి పడుకోబెట్టేశాను. పడుకోబెట్టిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయినా అనమాట. తలస్నానం చేసుకొని వచ్చేసిన. ఇంకా యాపీ పడుకుందనమాట. అక్కడ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయంగానే పడుకోవడం అలవాటయిపోయింది యాపీకి. సో, ఇంక ఇక్కడ కూడా అట్లనే పడుకుంది. ఇంకా ఆమె లేసే వరకు లంచ్ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇంకా కిచెన్‌లోకైతే వచ్చాననమాట. ఆల్రెడీ ఏం లేవని చెప్పాను కదా ఇంట్లో. ఎందుకంటే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాం కాబట్టి ఇంకా ఏం కూరగాయలు లేవు. సో, మార్నింగ్ యాపీకి కూడా బయట నుంచే దోస తెప్పిచ్చేసి పెట్టేసినా అనమాట. తినేసింది. అండ్ నేనొచ్చేసి టీ తాగేసిన. ఇంకా ఇప్పుడు మధ్యాహ్నం లంచ్‌లోకొచ్చేసి రైసు, ఉల్లిగడ్డ కూర చేద్దాము అనేసి ఇంకా ఉల్లిగడ్డలైతే కోస్తున్నాననమాట. ఏం వెజిటబుల్స్ లేనప్పుడు మనకు ఈ ఉల్లిగడ్డ కూర మంచిగా యూజ్ అవుతది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. మంచిగా తినాలి అనిపిస్తదనమాట. సో, ఇంక ఇక్కడ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి వెళ్ళే కన్నా ముందే రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాననమాట. రైస్ నానినాయి అనుకోండి తొందరగా అయిపోతది కదా! ఇంకొక పక్క రైస్ అయితే పెట్టేసిన. ఇంకో పక్కనైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాననమాట కర్రీ కోసము. ఇంకా ఆ రోజు లంచ్‌కొచ్చేసి సింపుల్‌గా రైసు, ఆనియన్ కర్రీతోటైతే కానిచ్చేసినామనమాట నేను హ్యాపీ. ఇంకా నెక్స్ట్ డే హాస్పిటల్‌కి వెళ్ళేదుంది అని చెప్పాను కదా! ఇంకా వెళ్ళి వచ్చేటప్పుడు కూరగాయలు తెచ్చుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే అట్లా కానిచ్చేసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడికొచ్చే ముందే అమ్మకైతే చెప్పేసి వచ్చినా అనమాట. నెక్స్ట్ టైమ్ ఎంఆర్ఐ స్కానింగ్‌కి రమ్మని చెప్పిన. ఎందుకు అంటే హ్యాపీతోటి మాకవ్వదు. అండ్ నాకు ఇంకొకటి భయమేస్తుందనమాట ఎంఆర్ఐ స్కాన్ అంటే. ఎప్పుడు నేను తీయించుకోలేదు. నార్మల్ ఎంఆర్ఐ స్కానే తీయించుకోలేదు. ఇప్పుడు బేబీ కోసం ఎంఆర్ఐ స్కాన్ అది ఎట్లుంటది ఏమి అస్సలు ఐడియా అయితే లేదనమాట. ఇంకా యాపీ సతాయిస్తుంటే ఇంకా బీపీ వచ్చేస్తా ఉంటది. సో, యాపీని పట్టుకోవడానికైతే రమ్మని చెప్పినా అనమాట. వచ్చేటప్పుడే ఇంకా డెలివరీకి సంబంధించినయి కొన్నయితే అన్నీ పిండి పెట్టమని చెప్పినా అనమాట. ఎందుకు అంటే ఎప్పుడు ఏమయ్యేది తెలవదు కదా! నా సిచ్యువేషన్ అట్లా ఉందనమాట. సో, యాప్ ఇవన్నీ అట్లనే ఉన్నాయన్నమాట. అంటే బేబీ క్యారియర్ గానివ్వండి, చిన్నప్పుడు బట్టలు గానివ్వండి, సాక్సెస్ అవన్నీ. సో, అవన్నీ పిండి పెట్టమని చెప్పినా అనమాట. పిండి పెట్టి తీసుకొని రా ఆ టైంకి. ఎందుకంటే ఎప్పుడు ఏమయ్యేది తెలవదు. మనం అన్నీ రెడీగా పెట్టుకున్నాం అనుకోండి యూజ్ అవుతాయి కదా! ఎందుకు అంటే యాపీ అప్పుడు మా దగ్గర ఏం లేవు కాబట్టి ఏం రెడీ చేసుకోలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త బట్టలు అట్లాంటివి కూడా మేము ఫస్టే కొని పెట్టుకోమనమాట. బేబీ పుట్టిన తర్వాతనే కొనాలి అని చెప్తారనమాట పెద్దవాళ్ళు. సో, ఫాలో అవుతాం అదే. యాపీకి కూడా అట్లనే అనమాట. యాపీ పుట్టిన తర్వాతనే వెళ్ళి తీసుకొనొచ్చారు డ్రెస్. ఆ డ్రెస్ వేసే ఫోటోస్ తీశాననమాట. నాకు ఉత్తిగా ఫోటోస్ తీసి బయటకు పెట్టడం ఇష్టం లేకుండే. ఎందుకు అంటే ఫస్ట్ ఫోటో అంటే అందరూ చాలా ఇంట్రెస్టింగ్‌గా చూస్తారు కదా! ఎవరిలాగుంది, ఎట్లుంది, ఏంది అనేసి. ఆ ఫస్ట్ ఫోటో నాకు ఆ బట్టలలో జుట్టి అవన్నీ చేస్తే నాకు నచ్చదు. నాకు మంచి డ్రెస్ తీసుకురండి నా పాపకి అనేసి డెలివరీకి వెళ్ళే ముందే చెప్పాననమాట. పాప అయితే పాప, బాబు అయితే బాబు. మంచి డ్రెస్ తీసుకురండి. పాపకైతే ఇట్లా తీసుకురండి, బాబుకైతే అట్లా తీసుకురండి అని అన్నీ చెప్పేసి వెళ్ళిననమాట. ఇంకా మా అన్న, మా రాని వెళ్ళి అవే తీసుకొనొచ్చినారు. హ్యాపీకైతే అదే డ్రెస్ ఏమంటారు వాళ్ళు తెచ్చిన డ్రెస్ వేసి ఫోటో అయితే తీసి బయటకైతే రిలీజ్ చేసినామనమాట. ఇట్లా పాప పుట్టింది అని చెప్పేసి. సో, ఇక్కడైతే యాడ్ చేస్తాను చూడండి. ఎంత క్యూట్‌గా, ఎంత లడ్డుగా, ఎంత ముద్దు ముద్దుగా పుట్టిందంటే అసలు చెప్పలేననమాట. నా బేబీ నాకు అట్లనే అనిపించుండొచ్చు. సో, నాకైతే బాగా నచ్చిందనమాట. నేను ఆపరేషన్ అయింది కదా! నేను అటు ఇటు తిరిగి చూసుకోలేను కదా బేబీని. అంటే నేను ఎత్తుకోలేను, చెయ్యలేను. జస్ట్ నాకు ఆ ఫోటో దింపి నాకు ఇచ్చినారనమాట. ఇంకా నేను ఫోన్ పట్టుకొని ఆ ఫోటోనే చూస్తూ ఉన్నాననమాట. సో, ఇంకా ఈసారి డెలివరీ ఎట్లా అవుతదో ఏంటో తెలీదనమాట. ఎప్పుడు అవుతదో కూడా తెలీదు అట్‌లీస్ట్. మేము ఫస్ట్ సారి ఏమనుకున్నామంటే ఫస్ట్ ఆపరేషన్ అయింది కదా! ఇంకా సెకండ్ టైము మనమే డిసైడ్ అవ్వచ్చులే, మంచి రోజు చూసుకొని వెళ్ళి సిజేరియన్ చేయించుకోవచ్చులే అన్నట్టు ఇట్లా అనుకున్నామనమాట. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి అట్లా. ఇంకెప్పుడైతే టిఫా స్కాన్ అయిపోయిందో నా లైఫ్ కంప్లీట్‌గా చేంజ్ అయిపోయిందనమాట. అప్పటి వరకు కన్న కలలన్నీ 5th మంత్ టిఫా స్కాన్ నుంచి అయితే అన్నీ పోయినాయనమాట. ఇంకిప్పుడు ఏమీ మన చేతుల్లో లేదు. అన్నీ ఆ భగవంతుని చేతిలోనే ఉన్నాయి. ఇంకా దేవుడి పైన భారం వేసేసి మనం ఇంకా ముందుకు వెళ్ళడమే అన్నట్టు వెళ్తున్నామనమాట. సో, ఇక్కడొచ్చేసి ఇంకా రైస్ కూడా అయిపోయిందనమాట. ఇంకా కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికొచ్చింది. ఇంకా అన్నం, కూర అయితే రెడీ చేసేసిన. ఇంకా నా కోసం అయితే నేను చపాతీస్ చేసుకున్నాననమాట. ఇంకా రైస్ పడతలేదు అని చెప్పాను కదా! రైస్‌లోనే బావుంటదండి ఆనియన్ కర్రీ. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటే భలే టేస్టీగా ఉంటది. కానీ ఇంకా అన్నం తినలేను కాబట్టి ఇంకా చపాతీలో అయితే కళ్ళు మూసుకొని తినేసినాననమాట. సో, ఇంకా ఈరోజుటి వ్లాగ్ అయితే ఇంతేనండి. ఈ వ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నా. ఇన్ కేస్ మీకు గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.